ఎవరైతే ఉదయం తొందరగా లేస్తారో వాళ్ళు మాత్రమే బాగుపడుతున్నారు, వాళ్ళకు మాత్రమే మంచి అవకాశాలు వస్తున్నాయి. అంటే వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, చదువులో కానీ, అంతే కదా. ఎవరైతే 3 నుంచి 4 గంటల మధ్యలో లేస్తారో వాళ్ళు ఏమంటారు వాళ్ళని? అది బ్రహ్మముహూర్తం. ఏ ముహూర్తం అది? బ్రహ్మముహూర్తం. 4 నుంచి 5 గంటల మధ్య లేసే వాళ్ళు ఏమంటారు? అది ఏ ముహూర్తం? అది ఋషి ముహూర్తం అంటది. ఋషి ముహూర్తం. తర్వాత 5 నుంచి 6 గంటల వరకు అది మనిషి ముహూర్తం. అది తర్వాత ఎప్పుడు 6 నుంచి 7 గంటల మధ్యలో లేసి తగిన అది రాక్షస నిద్ర, రాక్షస ముహూర్తం. అది 6 గంటలు లేస్తారు. అందరూ 6 గంటలు లేసి ఏమవుతుంది చెప్పండి? ఎవరైతే 3 గంటలు లేచి కష్టపడతారో 3, 4, 5 అంటే 3 గంటల సేపు సేవ చేస్తాడు. అర్థమైందా? అందరూ 6కి లేస్తున్నారు అనుకోండి, నువ్వు 3కి లేచినావు అనుకోండి, 1, 2, 3 గంటల సేపు నువ్వు ఎక్కువ చదువుకోగలుగుతావు, ఎక్కువ పని చేయగలుగుతావు, ఎక్కువ నేర్చుకోగలుగుతావు. అర్థమైందా? ప్రతి మనిషికి 24 గంటల రోజుకి, ప్రతి మనిషికి వారానికి 7 రోజులే, ప్రతి మనిషికి గంటకు 60 నిమిషాలే. కానీ ఎవరైతే నిద్ర టైం తగ్గించుకొని చదువుకునే టైం కానీ, పనిచేసే టైం కానీ, వ్యాపారం చేసే టైం కానీ పెంచుకుంటారో వాళ్ళు మాత్రమే బాగుపడతారు. అంటే ఏమి? చిన్నప్పుడు ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేస్తారో వాళ్ళకు టైం సేవ్ అవుతుంది, ఎక్కువ చదువుకోగలుగుతారు, ఎక్కువ నేర్చుకోగలుగుతారు, వాళ్ళు బాగుపడతారు పెద్ద అయ్యాక. అలా కాకుండా మీరు 6 గంటలకు లేచి 7 గంటలకు పండుగ అంటే 6 నుంచి 7 గంటల మధ్య లేచారు అనుకోండి, రాక్షసులు ఉన్నట్లే మీరు. ఏం సాధ్యం కాదు, ఏ పని తెగు. తొందరగా తేమ, తొందరగా బ్రష్ చేస్తాను తేమ, బట్టలు వేసుకోవాలి తేమ, స్నానం చేయాలి తేమ, స్కూల్కి పోలి తేమ, చెలోకి పోలి తేమ అంటుంటారు అంతే. అప్పుడు ఎట్లుంటుంది మనకు? ఆదరం ఉంటుందా లేదా? ఉంటుందా ఉండదా? అదే ముందు లేస్తే దిగినా ఆరాం బాగా చదువుకోవచ్చు, రాసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, ఇంకా ఏమైనా పనులు చేసుకోవచ్చు, తర్వాత బ్రష్ చేయొచ్చు, నీట్గా స్నానం చేసుకోవచ్చు, తర్వాత బట్టలు వేసుకోవచ్చు, నిదానంగా ఉంటుంది, క్యారీ కట్టుకోవచ్చు, బాగా తినిపోవచ్చు ఆరాంగా. కాబట్టి మీరు ఎట్లా లేలా? బ్రహ్మముహూర్తంలో లేలా, 3 గంటలు లేలా, లేదా 4 గంటలకు లేలా. అప్పుడు మీరు బాగుపడతారు. అప్పుడు కూడా మెట్లుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, ఏమని నేర్చుకోగలుగుతారు.